ఆనాడు బీఆర్ఎస్ ఒత్తిడితో కోచ్ ఫ్యాక్టరీ కాదు మేము వ్యాగన్ ఫ్యాక్టరీ పెడతాము అన్నారు. చెప్పింది కోచ్ ఫ్యాక్టరీ కానీ పెడతామన్నది వ్యాగన్ ఫ్యాక్టరీ. ఇయాలటి వరకు అది వ్యాగన్ ఫ్యాక్టరీయా కోచ్ ఫ్యాక్టరీయా స్పష్టంగా గెజిట్ నోటిఫికేషన్ రాలే, ఈ రోజుకు క్లారిటీ రాలే. కానీ మరి లాతూర్లో మహారాష్ట్రలో వ్యాగన్ ఫ్యాక్టరీ పెట్టి అక్కడ స్థానికులకు 70% రిజర్వేషన్ కల్పించారు. లాతూర్లో 70% రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మా కాజీపేట యువతి యువకులకు ఎందుకు ఇవ్వరు, మా భూములు కోల్పోయిన రైతులకు ఎందుకు ఇవ్వరు అని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తా ఉంది. లాతూర్లో మహారాష్ట్రలో చట్టం ఉన్నప్పుడు మా తెలంగాణలో మా కాజీపేటలో ఆ చట్టం ఎందుకు వర్తించదు అని మేము అడుగుతా ఉన్నాం. అంటే మహారాష్ట్రకు న్యాయం తెలంగాణకు న్యాయం ఉంటుందా? 8 మంది ఎంపీలను గెలిపించి 2 కేంద్ర మంత్రులను పెడితే మీరు చేసేది ఇదేనా అని మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రారంభోత్సవానికి వస్తాం